హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. నేను గతంలో కంజులు తెచ్చినానండి. సో ఇదే ఆ కంజులు అనమాట. నా రూమ్లోనే దాన్ని ఒక బాక్స్లో ఉంచేవాడిని. సో అది అప్పుడప్పుడు నేను రూమ్ డోర్ తెరిస్తే కిచెన్లోకి వెళ్ళిపోయేటివి. సో ఇవి తిరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు మనం చూసేది వచ్చి మగదండి ఇది. సో అక్కడ ఉంటున్నవన్నీ ఆడటివి. సో మంచి ఇది ఉంటుందండి, మంచి అంటే మీక్గా ఉంటాయి. అంటే వేటిపైకి వెంటనే వెళ్ళవు అనమాట. టెన్షన్గా ఉండవు. ఆ తర్వాత వచ్చి ఫెరోషియస్గా ఉండవు. దుడుకు స్వభావం ఉండదన్నమాట. సో మీకు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికైనా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకు ఈ కంజులు అనేది కొద్దిగా వాళ్ళు బయటికి వెళ్ళకోకుండా ఇంట్లోనే మనము వాళ్ళని ఉంచుకోవడానికి పిల్లల్ని ఈ కంజులు మనం అలవాటు చేస్తే బాగుంటుంది. అంతేకాకుండా హెల్త్ ఫుడ్ కూడా అండి ఇది వచ్చి మనకు కడక్నాథ్ చిక్ అండి ఇది. సో ఓన్ ఇంక్యుబేటర్లో మనం ఈ ఎగ్స్ మామూలుగా పొదిగినదనమాట. ఇది ఇంక్యుబేటర్లో మనం పొదిగించినాం అనమాట దీన్ని. సో ఇంక్యుబేటర్ ద్వారా ఇది మనకు మిషన్ ద్వారా వచ్చినది. సో ఇప్పుడే పుట్టిందనమాట. దాన్ని వీడియో తీసి పెడతామనేసి నేను వీడియో తీసానండి. ఇది కూడా మనకు గుడ్లు పెడితే కానీ పొదగవండి. కడక్నాథ్ గుడ్లు పెడితే పొదగవు, అదొక ప్రాబ్లం ఉంది. అయితే మంచి హెల్తీ ఫుడ్ అనమాట. మనము సాక్కోవడానికి కూడా ఇది మనకు బాగుంటుంది. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీకు ఇట్లాంటివి చిన్నవి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.